తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో క్షణానికి ఒక ట్విస్ట్ కనిపిస్తుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి ఈ కేసులో ఇప్పుడు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుకుంటూనే పార్ట్ టైంగా యూట్యూబర్గా రాణిస్తుంది ఈ అమ్మాయి కోమలి. ఈమె మరణం వెనుకున్నటువంటి విషాదకరమైనటువంటి కోణాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమె చనిపోయేటువంటి ముందు తన ప్రియుడు అఖిల్ రెడ్డికి చేసినటువంటి మెసేజ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీసుల విచారణ ప్రకారం కోమలి అఖిల్ రెడ్డి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే వారిద్దరి మధ్య దూరం పెరగడంతో కోమలి తీవ్ర మనస్తాపానికి గురైంది. చాలా రోజులుగా అతన్ని మళ్ళీ కలవడానికి లేదా అతనితో కలిసి ఉండడానికి ప్రయత్నాలు చేసింది కానీ కుదరలేదు. ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలతో అఖిల్ ప్రేమాయణం నడపడం, తనను మోసం చేయడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. అదేవిధంగా ఆత్మహత్యకు ఒక రోజు ముందు కూడా అఖిల్కి ఆమె కలిసి మాట్లాడినట్టుగా సమాచారం, ఇద్దరు కలిసినట్టుగా తెలుస్తుంది. కోమలి ఆత్మహత్యకు పాల్పడక ముందే తన ప్రియుడు అఖిల్కు మెసేజ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మెసేజ్ అందిన వెంటనే అఖిల్ తన సోదరికి విషయం చెప్పాడు. అఖిల్ అక్క వెంటనే మణికొండలోని కోమలి ఫ్లాట్కు చేరుకొని డోర్ కొట్టింది. లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె తిరిగి వెళ్ళిపోయింది. కానీ అదే సమయంలో పోలీసులకు కానీ స్థానికులకు కానీ సమాచారం ఇచ్చి ఉంటే ఎవరు అతని కోమలి ప్రియుడు అక్క ఎవరైతే ఇంటికి వచ్చారో డోర్ కొట్టకపోయినా ఆమె రిటర్న్ అయిపోయిందో అదే టైంలో పోలీసులకు కానీ ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆమె ఒకవేళ కొన ప్రాణంతో ఉంటే బతికేదేమనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అంటే ప్రియుడికి పెట్టిన మెసేజ్ ఏంటనేది చాలా క్లియర్గా ఇక్కడ మనకు తెలియాల్సి ఉంది. ప్రియుడికి మెసేజ్ పెట్టిన వెంటనే ఆ ప్రియుడు వాళ్ళ అక్క ఆమె ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్లు కొట్టిందనంటే ఆమె ఆల్రెడీ డిసైడ్ అయ్యి తను బలవన్మరణానికి పాల్పడుతున్నటువంటి విషయాన్ని తన ప్రియుడికి చెప్పిందా? అయినా కూడా వారు పట్టి పట్టనట్టు ఉన్నారా? ప్రియుడు వాళ్ళ అక్క వచ్చి డోర్లు కొట్టింది కానీ ఇతరులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయింది. ఆ కారణంగా ఆమె చనిపోయిన విషయం కూడా ఆ క్షణాన వెంటనే తెలియలేదు. ఈ కోణంలో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. అసలు ఆమె కోమలి చివరి మెసేజ్లో ప్రియుడికి ఏమని పెట్టింది, దాంట్లో ఏ విషయాలు ప్రస్తావించింది, ఆ ప్రియుడు ఎందుకు ఆ విషయాలను ఇప్పటివరకు బయటికి చెప్పలేదు, చివరి మెసేజ్ తనకి ఈ రకంగా పెట్టిందని చెప్పలేకపోతున్నాడు. వీటన్నిటి వెనుక కూడా కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు కోమలి మరణం వెనుక ఖచ్చితంగా ప్రేమ వ్యవహారమే ఉందనేటువంటి విషయం బహిర్గతమైనప్పటికీ కూడా దాంట్లో ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాలు, ఎందుకంటే ఆ ప్రేమ విఫలమైపోయి చాలా రోజులు అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంతకు ముందు కూడా కోమలి ఒకసారి ఇలాంటి అటెంప్టే చేసినట్టుగా చెప్తున్నారు బంధువులు. తన మామ దగ్గర ఉంటుంది, అందుకే అంతకు ముందు ప్రయత్నించినప్పుడే తనకు కౌన్సిలింగ్ ఇచ్చి రకరకాలుగా ఆ యొక్క ఆలోచన ధోరణి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు కొనసాగించారు కుటుంబ సభ్యులు. అయినా కూడా మరలా ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని ఎందుకు కొనసాగించింది? చివరి మెసేజ్ తన ప్రియుడికి పెట్టింది ఏమని పెట్టింది? దానికంటే ముందు ప్రియుడు మరలా కోమలితో ఏమైనా వాగ్వాదానికి దిగాడా, లేకుంటే ఇద్దరి మధ్య మరొకసారి ఏమైనా తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు ఏమైనా జరిగాయా అనేటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కూడా ఆ చివరి మెసేజ్, ఒక మెసేజ్ అయితే పెట్టింది ప్రియుడికి బలవన్మరణానికి ముందు, ఆ మెసేజ్లో ఏముంది ఇప్పుడు అనేటువంటి విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసులు దానికి సంబంధించి ఇప్పటికే ఆ డాటాను కూడా కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. తొందరలోనే ఆ మెసేజ్లో ఏముంది, కోమలి చనిపోవడానికి ముందు ఏమేం జరిగినాయి అనేటువంటి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు దర్యాప్తులో పోలీసులు బయటపెట్టబోతున్నారు.